గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. అయితే ఆల్రెడీ చూస్తారు కదా మనం ఎక్కడున్నామో, పెందుర్తి వాటర్ ఫాల్స్. అదేనండి వైజాగ్ వాటర్ వరల్డ్. బయటికి చూడడానికి ఇంత బ్యూటిఫుల్గా ఉంటే లోపలికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో కదా. అవునండి, చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ కిడ్స్ కోసం అయితే సమ్మర్లో మంచి ప్లేస్ ఎంజాయ్ చేయడానికి ఒకసారి మీరు తీసుకెళ్ళండి. నెక్స్ట్ వీక్ ప్రతిసారి తీసుకెళ్ళమని అడుగుతారు, అంత బాగుంటుంది. లోపల మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. 10:30 నుంచి 6:30 వరకు ఓన్లీ 600 రూపీస్ మాత్రమే మనకి ఎంట్రీ టికెట్ అమౌంట్ అనమాట. కిడ్స్ అయితే కనుక 3 to 12 years వరకు 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒకసారి వ్యూ అంతా చూసేద్దామా. అయితే చూస్తాం కదండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఫస్ట్ కార్ పార్కింగ్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు లోపల ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ వెళ్ళంగానే మనకి ఎంట్రీ పాస్ చూపిస్తే లోపలికి ఎలా చేస్తారు. హ్యాండ్కి చిన్న బ్యాండ్ ఇచ్చి తర్వాత మీరు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని వస్తే పర్లేదు, నైలాన్ క్లాత్ ఉంటుంది. లేదు అనుకుంటే అక్కడ డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. 200 పే చేస్తే కనుక మనకి డ్రెస్ ఇస్తారు. బట్ రిటర్న్ మళ్ళీ ఆ డ్రెస్ మనం ఇచ్చేసేటప్పుడు 150 రూపీస్ తిరిగి మనకి ఇచ్చేస్తారు. ఒక కిడ్స్ ఉన్న వాళ్ళు అయితే టవల్స్, స్విమ్మింగ్ గ్లాసెస్ అండ్ క్యాప్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే చాలా సేఫ్. ఇంకా మనకి లోపల ఫుడ్ కోర్ట్ ఉంటుంది, స్నాక్స్ ఉంటాయి, వాటర్ ప్రూఫ్ ఫోన్ పౌచెస్ ఇస్తారు. మనం వాటర్లో తడిచిన ఫోన్ ఏం కాదనమాట. అవన్నీ కొనుక్కొని మనం పెట్టుకోవచ్చు. చూసారు, ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. లంచ్, స్నాక్ ఏదైనా అందులో అవైలబుల్గా ఉంటుంది. మనం వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేశాక ఆకలి వేసినప్పుడు వెళ్ళి తిని మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు. అలాగని ఫ్రీ కదండి, అమౌంట్ పే చేసి తీసుకోవాలి. లోపల చూడండి చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇవన్నీ వాటర్ రైడ్స్ అండి, వాటర్ బేస్డ్ యాక్టివిటీస్ అనమాట. వాటర్ రైడ్స్, స్విమ్మింగ్ పూల్, రెయిన్ డ్యాన్స్ ఇటువంటివన్నీ ఉంటాయి. మేమైతే మా పాపతో ఫుల్గా ఎంజాయ్ చేయడానికి వచ్చాము. మీరు కూడా మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి. ఫస్ట్ కిడ్స్కి రిలేటెడ్ ఏదైతే ఉందో అదైతే చూపించబోతున్నాను. ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో ఇదంతా కిడ్స్ రిలేటెడ్ ఏరియా అనమాట. చాలా అంటే చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే కిడ్స్. వీళ్ళతో పాటు మనం పేరెంట్స్ ఎవరైతే వచ్చామో వాళ్ళని కూడా కిడ్స్తో పాటు ఉండొచ్చు. ఎన్ని ఇయర్స్ వాళ్ళని ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. మేము వీకెండ్స్లో వెళ్ళాము, అంటే సాటర్డే వెళ్ళాము. కిడ్స్ అయితే చాలామంది ఉన్నారు, చాలా చక్కగా ఆడుకుంటున్నారు అందరూ. ఇష్కమ్మకి హెల్త్ బాగాలేదు కొంచెం, అందుకని బాగా యాక్టివ్ అవుద్దని వాటర్ చూసి ఇక్కడికైతే తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ కూడా కొంచెం డల్గా ఉంది. ఇంకా యాక్టివ్ చేయడానికి మనం పైకి అయితే వెళ్దాము. ఒకసారి పైన చూద్దాం. కింద వాటర్ చూసారా. ఇక్కడ మేము దేనికోసం వెయిట్ చేస్తున్నామంటే పైన ఒక రాక్షసుల్లా ఉండి ఒక టబ్ ఉంటుంది అనమాట. ఆ టబ్ నిండా వాటర్ నిండి ఒకేసారి ఎవరైతే కింద ఉంటారో వాళ్ళ మీద పడుతుంది. దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. చూద్దాం. ఈసారి పైన కమ్ 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 కిడ్స్కి సంబంధించి చూస్తాం కదా. మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు మనకి రిలేటెడ్ మనం పైకి వెళ్దాము. ఇక్కడ చూడండి, ఇవి మనం పట్టుకొని ఈ మ్యాట్స్ జారాలి అనుకుంటే ఈ మ్యాట్స్ పట్టుకొని వెళ్ళాలి. అలాగే ఈ టబ్స్, వీటిలో ఏమంటారు నాకు తెలియదు, ఇవి పట్టుకొని వెళ్తే 3rd ఫ్లోర్కి వెళ్ళాలి. లిఫ్ట్ ఏమి ఉండదు, మెట్లెక్కే వెళ్ళాలి.
కావాలి అంటే మధ్యలో ఇక్కడ స్నాక్స్ కూడా అమ్ముతారు, పాప్కార్న్, సమోసా, నెక్స్ట్ చిప్స్ లాంటివి. మనం ఏదైనా కొనుక్కొని తినేసి అప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి నడుచుకుంటూనే వెళ్ళాలి. చాలా కష్టమైన పని ఏంటంటే జారడం, ఇలా జారుకుని కిందకు వచ్చేస్తాము, కానీ 3 ఫ్లోర్లు ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి. అది కూడా జారాలి అనుకుంటే మ్యాట్స్ పట్టుకొని వెళ్ళాలి, లేదంటే టబ్స్ పట్టుకొని వెళ్ళాలి. వీటి ద్వారా చూడండి ఇలా జారుకుంటూ అలా కిందకి వెళ్ళిపోతాము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మెయిన్ క్లిప్స్ లేవు, బట్ కొన్ని అయితే చూపిస్తాను. నేను జారినవి అయితే తీయలేదు. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో వాటర్ ట్యూబ్స్ అండ్ మ్యాట్స్. ఎవరికి కావాల్సినవి వాళ్ళు తెచ్చుకున్నారు. ఎన్ని టైమ్స్ అయినా జారొచ్చు, ఎన్ని టైమ్స్ అయినా వెళ్ళొచ్చు, ఎన్ని రౌండ్స్ అయినా. డేట్ చేసేవాళ్ళు ఇలా ఎవరి వీడియో వాళ్ళు తీసుకుంటూ కూడా జారొచ్చు. మరీ అంత భయపడింది. కాసేపు అలా పైన అయితే రైడ్స్ చేసాము. మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి ఆ మ్యాట్స్ పట్టుకొని వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇంకా ఒక 2 to 3 టైమ్స్ అయితే చేసి కిందకి మళ్ళీ కిడ్స్ ఏరియాకి అయితే వచ్చాము. ఇష్కమ్మ బాగా ఆడుకుంటుంది కదా. ఇది పెట్టుకో, అది వద్దా? ఇలా పిల్లల్ని వీక్లీ వన్స్ అయినా మనం బయటికి తీసుకొచ్చామంటే వాళ్ళ మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. హ్యాపీగా ఫీల్ అవుతారు. అది కూడా సమ్మర్ హాలిడేస్లో అయితే మెయిన్గా బయటికి తీసుకెళ్ళమని అడుగుతూనే ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి మెయిన్ ప్లేస్ ఇది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నా చిటితల స్మైల్ కోసం మార్నింగ్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే చాలా డల్ అయిపోయింది, కొంచెం హెల్త్ బాగాలేదనమాట. సో అందుకని ఇలా బయటికి తీసుకొస్తే యాక్టివ్ అవుతుందని మార్నింగ్ నుంచి వాటర్లో ఆడించి ఇప్పుడైతే స్మైల్ చేసింది. అఫ్కోర్స్ చెప్పాలంటే చిన్నపిల్లలకి ఎప్పుడు వాటర్లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం కదా. పిల్లలతో ఉంటే మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం కదా. ఆ రోజంతా మాకన్నా ఎక్కువ పాప కోసమే ఎక్కువ ఆలోచించాము. తనతో పాటు ఆడుతూనే ఉన్నాము మేము కూడా చిన్నపిల్లల్లాగా. స్టార్టింగ్లో కిడ్స్కి ప్రైస్ 400 అని చెప్పాను కదా, కానీ 450 అంట. ఇది కాకుండా స్విమ్మింగ్ చేయాలి అనుకుంటే పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. పర్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు అడల్ట్స్కి అయితే. కిడ్స్కి అయితే మాత్రం 80 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. చాలా టైం అయితే ఇక్కడైతే స్పెండ్ చేస్తాము, ఎందుకంటే ఇష్కమ్మ బాగా ఆడుకుంటుందని. ఆల్మోస్ట్ టైం 3:30 అయిపోయింది. సో ఇక్కడ ఈవినింగ్ స్నాక్ అయితే కావాల్సిన స్నాక్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. మనకి ఏం కావాలో అవి కొనేసుకొని పట్టుకెళ్ళి తినేయడమే. ఇక్కడైతే మాకు కావాల్సిన స్నాక్స్ అన్నీ కొనేసుకున్నాము. కొనుక్కొని ఇష్టంగా పాప్కార్న్ తీసుకున్నాము. ఇవైతే తింటున్నాము. చూడండి ఇప్పుడు వేరే ప్లేస్ అయితే చూపిస్తాను. ఇది చూడండి, ఇక్కడ పైనుంచి రెయిన్ పడుతుంది. లైక్ రెయిన్ అంటే వాళ్ళు ట్యాప్స్ పైన దానికి లింక్ చేసి పెట్టారు. వాళ్ళు ఆన్ చేసినప్పుడు ట్యాప్స్లోంచి వాటర్ వస్తుంది. మనకి మంచి మ్యూజిక్ పెడతారు. కింద మనకి నచ్చినట్టు డ్యాన్స్ వేయడమే. ఈ వాటర్ రైడ్స్ అన్నీ మనం 3:30-4 వరకు ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. మనకి 5 to 6:30 వరకు మనకి రెయిన్ డ్యాన్స్ అయితే ఉంటుంది. మ్యూజిక్ పెట్టి నచ్చినంతసేపు డ్యాన్స్ అయితే చేసుకోవచ్చు. 6:30 క్లోజ్ కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే 10:30 to 6:30 మనకి ఓపెన్ టైం అండ్ క్లోజింగ్ టైం కదా. ఈ ఓపెన్ టైంలోనే రావాల్సిన అవసరం లేదు. మీకు ఏ స్పెసిఫిక్ టైం అయితే అవైలబుల్గా ఉంటుందో ఆ టైంలో మీరు ఎప్పుడైనా రావచ్చు. 10:30, 11:30, 12, 1 ఏ టైంలోనైనా వచ్చి ఈవినింగ్ 6:30 వరకు ఎంజాయ్ చేయొచ్చు. అది మీ ఇష్టం. ఇందాక స్విమ్మింగ్ పూల్ అని చెప్పాను కదా, అది ఇది కాదు, అది వేరేగా ఉంది సెపరేట్గా. దానికైతే ఛార్జ్ చేయొచ్చు. ఇదైతే ఇంక్లూడింగ్ ప్యాకేజ్లోనే వస్తుంది 600లోనే. సో ఇది కూడా వన్ ఆఫ్ ది స్విమ్మింగ్ పూల్. దీంట్లో కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సాంగ్స్ పెడతారు, ఇక్కడ డ్యాన్స్ చేసుకోవచ్చు.
నీళ్ళు తాగమ్మా, నీళ్ళు తాగవా. మీ పిల్లలు కూడా అంతేనా? మా పాపలాగే వాటర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టమా? తినైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది, చాలా అంటే చాలా ఇష్టం. ఇక్కడనే కాదు, ఇంటి దగ్గర కూడా వాష్రూమ్లో ఎప్పుడు ట్యాప్స్ ఆన్ చేసి ఆడుతూనే ఉంటుంది. ఇంకెక్కడ ఎంత వాటర్ ఉందాక అవుతుందా? ఇప్పటికే చాలా టైం అయితే ఆడేసింది. ఇంక జలుబు చేస్తుందని చెప్పి ఇంక సరిపోతుందని చెప్పి తీసుకొచ్చేసిన. తనంతటి తనే బలవంతాన్ని లాక్కుంటూ మరీ వెళ్తుంది. టైం 5 అయితే అయింది. సో ఇక్కడ మనకి రేట్ టైం స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఇందాక చూపించిన దగ్గర అయితే డ్యాన్స్ స్టార్ట్ అయింది. ఈ అన్నింటిలో మోస్ట్ పాపులర్ యాక్టివిటీ ఏదైనా ఉందంటే అది రెయిన్ డ్యాన్స్ మాత్రమే. ఎందుకంటే డ్యాన్స్ వచ్చినా రాకపోయినా పైనుంచి వర్షం పడుతుంది, కింద మ్యూజిక్ అంటే అందరికీ డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, వచ్చిన వాళ్ళకి రాలేని వాళ్ళకి. అలాంటిది ఇక్కడ ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేయడానికి ఆలోచిస్తారు, ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ టైప్ యాక్టివిటీ కాబట్టి.
టైం 6:30 అయితే అయిపోయింది, క్లోజ్ చేస్తారు. ఈ లాస్ట్లో ఫొటోస్ తీసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యేటప్పుడు డ్రెస్ చేంజెస్ చేసుకోవడానికి అక్కడ రూమ్స్ ఉంటాయి, మనం డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంక రిటర్న్ అయిపోవచ్చు. ఇదండి డే అంతా మేమైతే ఇలా స్పెండ్ చేసాము. చాలా అంటే చాలా హ్యాపీ, ఎందుకంటే పాప కూడా ఫుల్గా నవ్వింది, ఫుల్గా ఆడుకుంది, యాక్టివ్ అయింది. ఈ అన్ని వాటర్ రైడ్స్ అన్నీ చేసినందుకు మంచి వర్తబుల్ అనిపించింది. 600కి అయితే నాకైతే అలా అనిపించింది, మరి మీ అందరికీ అనిపించాలని లేదు కదా. సో 600కి మేమైతే బాగానే ఎంజాయ్ చేసాం, ఫుల్గా మంచి మెమరీ అనమాట. ఒకసారైనా ఈ వైజాగ్ వాటర్ ఫాల్స్కి విజిట్ చేయండి, ఎందుకంటే కిడ్స్ అందరూ చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంత మంచి వాటర్ రైడ్స్ ఉన్నాయి, అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. సో బాగా ఎంజాయ్ చేయడానికి మెయిన్ ఫేమస్ ఇక్కడ రెయిన్ డాన్స్, చాలా అంటే చాలా నచ్చుతుంది అందరికీ. సో డెఫినెట్గా విజిట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.